అందరికీ నమస్కారం అండి. అష్టాదశ శక్తిపీఠాలలో దుష్టులకు భయాన్ని కలిగించే భయంకరమైన రూపాన్ని కలిగిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి శక్తిపీఠాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ ప్యాలెస్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన చాముండేశ్వరి అమ్మవారు ఉన్నారు. ముస్లిం రాజులను గడగడా వణికించిన అమ్మవారు అమ్మవారి దసరా ఉత్సవాలలో అమ్మవారికి అలంకరించే ఆభరణాల వెనుక ఎన్నో ప్రత్యేకతలు, ఆశ్చర్యం కలిగించే విశేషాలు ఉన్నాయి. మన చరిత్రలో ఎన్నో వేల దేవాలయాలు కూలగొట్టబడ్డాయి. మైసూర్ అమ్మవారిని ఆలయాన్ని కూలగొట్టడానికి, ఆభరణాలు దొంగిలించటానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా వారు సఫలం కాలేకపోయారు. మైసూర్ ప్యాలెస్కి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. అమ్మవారి శక్తి గురించి, అమ్మవారి ఉగ్రరూపం గురించి తెలుసుకున్న అప్పటి రాజులు అమ్మవారి ఆలయం దగ్గరికి రావటానికే భయపడేవారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, అనేక మంది చక్రవర్తులు, రాజులు అమ్మవారికి ఆభరణాలను బహకరించారు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న టిప్పు సుల్తాన్ తండ్రి అయిన హైదర్ అలీ అమ్మవారికి చాలా ఆభరణాలు, వస్త్రాలు సమర్పించారు. అదే సాంప్రదాయాన్ని టిప్పు సుల్తాన్ కూడా కొనసాగించాడు. ఈ చాముండేశ్వరి ఆలయం ఉన్న ప్రదేశంలో అమ్మవారి యొక్క జుట్టుపడిన ప్రదేశంగా చెప్తుంటారు. చాముండేశ్వరి అమ్మవారిని దుర్గా అని, శక్తి అని అనేక రకాల పేర్లతో పిలుస్తారు. ఈ చాముండేశ్వరి అమ్మవారు మైసూర్ పాలకుల యొక్క కులదేవత. ప్రస్తుతము ఉన్న ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో హోయసల పాలకులు నిర్మించారు. ఈ దేవాలయ గోపురాన్ని 17వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించారు. ఈ కొండ శిఖరానికి 1000 మెట్లతో మెట్ల మార్గాన్ని ప్రారంభించటం జరిగింది. కొండ మీద 800 మెట్టు దగ్గర ఒక చిన్న శివాలయము, ముందు ఒక పెద్ద నల్లరాతి నంది విగ్రహము ఉంది. ఈ నంది విగ్రహము 15 అడుగుల ఎత్తుతో 24 అడుగుల పొడుగుతో ఉంటుంది. ఈ నంది విగ్రహం మెడ చుట్టూ చాలా అందమైన గంటలు చెక్కబడి ఉన్నాయి. కొండపైన మహిషాసురుని పెద్ద విగ్రహం కనిపిస్తుంది. మహిషుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి మానవుల చేత, దేవతల చేత మరణం లేకుండా వరాన్ని పొందుతాడు. తరువాత స్వర్గలోకం మీద, భూలోకం మీద దండెత్తి దేవతలందరినీ తరిమి కొడతాడు. అప్పుడు బ్రహ్మశేపానికి తరుణోపాయంగా దేవతలందరూ వారి శక్తులన్నిటినీ క్రోడించి సుందరమైన, అందమైన యువతిని శక్తివంతురాలుగా సృష్టిస్తారు. అలాంటి దుర్గాదేవి మహిషుణ్ణి ఎదిరించి 9 రోజులు తీవ్రంగా పోరాడుతుంది. 10వ రోజున బలమైన రాక్షసుణ్ణి వధిస్తుంది. అందువల్లనే దుర్గాదేవిని మహిషాసుర మర్దిని అని పిలుస్తుంటారు. నవరాత్రి 7వ రోజున చాముండీదేవి ఆలయానికి అన్ని ఆభరణాలు తీసుకురావటం జరుగుతుంది. ఆ రోజు రాత్రి నుంచి 12 రోజులు అన్ని ఆభరణాలను దేవికి అలంకరిస్తారు. దసరా పండుగ ముగిసిన కొద్ది రోజులకు ఆభరణాలను మళ్ళీ ఖజానాకు తరలిస్తారు. చాముండీదేవికి ధరింపజేసే ఆభరణాలలో శ్రీకంఠదత్ నరసింహరాజు వడయార్ తన వద్ద ఉంచుకొని వీటిని దసరా సందర్భంలో దేవస్థానానికి సమర్పిస్తూ రావటము ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న 12 ఆభరణాలు, వడయార్ వద్ద ఉన్న 34 ఆభరణాలు బంగారు, వెండి, వజ్రాలు, ముత్యాలు, రత్నాలతో పదగబడి ఉంటాయి. చామరాజముడి, కర్ణపత్రము, డాలు, 3 పతకాలు, పచ్చల పతకము, జడబిళ్ళ, జడసరాలు వంటివి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. వడయార్ దగ్గర వజ్రఖచితమైన త్రిశూలము, పాశుపతాస్త్రము, నాగాస్త్రము, ఖడ్గహస్తము, కోటిహస్తము మొదలైన ఆభరణాలు ఉన్నాయి. 1971-72 ప్రాంతంలో అప్పటి ప్రభుత్వము వడయార్ ప్రభువుల నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంతో అప్పటి మహారాజు ఉత్సవాలు నిర్వహించలేదు. సింహాసనంపై పట్టాతో ఉన్న కత్తిని వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి దసరా ఉత్సవాలను ప్రజలే నిర్వహించడానికి కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో 2 పెట్టెలలో ఉన్న చాముండేశ్వరి ఆభరణాలను ప్రభుత్వానికి ఇవ్వటానికి ముందుకు రావటం జరిగింది. దీంట్లో 12 రకాల ఆభరణాలు ఉన్నాయి. ఒక పెట్టె వడయార్ గారి దగ్గరే ఉండిపోయింది. వారు తమ దగ్గర ఉన్న ఆభరణాలను ప్రతి సంవత్సరము నవరాత్రులలో 7వ రోజు చాముండేశ్వరి దేవాలయానికి సమర్పిస్తారు. ఆ ఆభరణాలను ముందు మూల విరాట్ విగ్రహానికి అలంకరించరు. మూల విగ్రహానికి పలు ఆభరణాలు, డాలు, కవచము నిత్యం ఉంటాయి. విశేషమైన ఆభరణాలను మాత్రము ఉత్సవ విగ్రహానికి అలంకరిస్తారు. దీంతో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే భక్తులు చూడటానికి అవకాశం కలుగుతుంది. కులదేవత చాముండీదేవి సకల ఆభరణాలను మైసూర్ మహారాజులే ఇస్తూ వచ్చారు. ముమ్మడి కృష్ణరాజు వడయార్ చాముండీదేవికి పరమభక్తులు. కులదేవత ప్రీత్యర్థము నవరత్నాల పేరుతో 9 సార్లు సేవలు చేసేవారు. నక్షత్రమాలిక అనే విశేషమైన ఆభరణంతో దేవిని అలంకరించేవారు.
ఆనాటి మహారాజులు దేవికి సమర్పించిన ఆభరణాల ఖరీదు ఎంత అనేది చెప్పటానికి వీలు కాదు. సంవత్సరానికి ఒకసారి సర్వాలంకార భూషిత అయిన చాముండేశ్వరిని చూడటము అదృష్టంగా ప్రజలు భావిస్తారు. తల మీదున్న చామరాజముడి, కర్ణపత్రాలతో 3 పతకాలు, జడపిన్నులు మొదలైన ఆభరణాలతో సర్వశోభితంగా చాముండేశ్వరి దేవి అలరారుతుంది. బెంగళూరు నుంచి 146 కిలోమీటర్ల దూరంలో ఈ మైసూరు ఉంది. మైసూర్ అనే పదము మహిషూర్ అనే పదం నుంచి ఉద్భవించింది. ఈ ప్రాంతము మహిషాసురుడనే రాక్షసుని పరిపాలనలో ఉండటం వలన అమ్మవారు ఈ రాక్షసుడిని సంహరించటంతో క్రమంగా మహిషూరు కాస్త మహిషాసురుగా మారి చివరకు మైసూరుగా స్థిరపడింది. బెంగళూరు నుంచి మైసూరు చూడటానికి ప్రత్యేకమైన బస్సులు కూడా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.